హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, అలాగే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలన్నా అప్పటికప్పుడు క్విక్గా చేసుకునే ఈ సూజీ హల్వాని టెంపుల్స్లో పంచిపెట్టే విధంగా సాఫ్ట్గా రావాలంటే ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీనిలో 2 స్పూన్స్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరోవైపు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న రవ్వలోకి మరిగించి పెట్టుకున్న వాటర్ని కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ రవ్వ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా రవ్వ దగ్గర పడిన తర్వాత దీనిలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. రవ్వ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వల్ల మంచి టేస్ట్ వస్తుంది రవ్వ కేసరికి. ఈ నెయ్యిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, దేవుడికి ప్రసాదంగా పెట్టాలన్నా దీన్ని క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. Thanks for watching.